సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులొస్తాయి. వాటిలో ధనుర్మాస శుక్లపక్షంలో సూర్యుడు ధనస్రాశిలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ధనుర్మాసమనేది సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు ఉండే అత్యంత పవిత్ర కాలం. ఈ కాలంలో వచ్చే ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు, అది విశేష ఫలితాలను ఇచ్చే మహాపుణ్యదినం. ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని, ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మకం. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అంతేకాదు, ఒక్క ఈ ఏకాదశి వ్రత